అశ్విన్ రామయ్య, నీ అక్షంతలు పడడం వల్లే నా అశ్విన్ బతికాడు. అశ్విన్ లే, అశ్విన్ లే. ఆనంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంటే నువ్వు సర్పంచ్ మనిషిని. అలా ముసలాయన మాటలు విని మోసపోయాను. అవును, అయినా నేనిక్కడున్నట్టు నీకెలా తెలుసు? ఆ నాగభూషణం చెప్పాడు. నన్ను చంపాలని చూసినవాడు నా విషయం నీకు చెప్పి పంపించడం ఏంటి? అమాయకుల్ని బలి తీసుకోవడానికి. ఏంటానంది నువ్వు చెప్పేది? అది నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రమాదంలో పడ్డమేంటి? పడేలా చేస్తే పడకుండా ఎలా ఉంటాడానంది నీ పిచ్చిగాని. పానకంలో కాస్త తీపి ఎక్కువైందని కొంచెం విషం కలిపాం. పానకంలో విషం కలిపి ఊళ్ళో మనుషుల్ని చంపాలని చూస్తున్నాడా? అవును అశ్విన్, మనం వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడాలి, లేకపోతే ఘోరం జరిగిపోతుంది. రా అశ్విన్, పద. పద. పూజారి గారు, సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిపించారు. అంతా రాముల వారి దయ్యయ్యా. ఆ సీతారాముల దయ కలగాలంటే కళ్యాణం చేస్తే సరిపోదు, తీర్థప్రసాదాలు కూడా తీసుకోవాలి. అవునవును, అప్పుడే స్వామివారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. తీసుకోండి అయ్యా, తీసుకోండి. తాగండి తాగండి. నువ్వు కూడా తీసుకో భూషణం. మేమిందాకే 1 కాదు 2 కాదు, చెరో 3 గ్లాసులు పానకం తాగాం. అబ్బో, టేస్ట్ అంత బాగుందా? తాగాక మీరే చెప్తారు కదా. ప్రాణాలు గాల్లో తేలిపోయినట్టుందయ్యా. అంటే ఏంటి? అంత కమ్మగా ఉందని అంటుందమ్మా కదా నాగులు? అవునవును, అంతే అంతే. తాగండయ్యా. సరే తాగండి అయ్యా. ఆనంది, ఆనంది, ఏంటమ్మా ఇది? ఆనంది, వాట్ ఇస్ దిస్? దేవుడి ప్రసాదాన్ని అలా విసిరికొట్టావేంటి ఆనంది? ఆన్సర్ చెప్పు ఆనంది. ఒళ్ళు పొగరెక్కి. అది మాకు కాదు, మీకు. ఇదిగో అమ్మాయి, ఊరి పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటా మాటలు? పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉంటే పెద్ద తరహా పనులు చేస్తే వాళ్ళని పెద్దవాళ్ళంటారు. స్వార్థం కోసం ముంచే వాళ్ళని పెద్దవాళ్ళు అనరు. ఏంటి అశ్విన్ నువ్వు మాట్లాడేది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. సార్, ఎవరు ఈ పానకం తాగకండి. వై ఆనంది? ఆనంది, ఏమైంది? పానకం ఎందుకు తాగకూడదు? ఈ పానకంలో విషం కలిపారు. విషమా? అవును. ఏంటి మీరు చెప్పేది? పానకంలో విషం కలపాల్సిన అవసరం ఎవరికుందమ్మా? ఈ సర్పంచ్కి. ఏంటి? అవును, ఈ సర్పంచ్ నాగభూషణం అతని భార్య నాగమ్మ కలిసి ఈ పానకంలో విషం కలిపారు.
అబద్ధం, అన్యాయం. అనవసరంగా మా మీద నిందలు వేయకండి. ఏమ్మా మా ఊరొచ్చి దేవుడు లాంటి మా సర్పంచ్ గారిని అనుమానిస్తావా? లేనిపో నిందలు వేస్తావా? చీమకు కూడా హాని చేయని మా సర్పంచ్ గారు ఈ పానకంలో విషం కలిపి అందరినీ చంపాలని ఎందుకు చూస్తారు? ఆ సీతారాములు ఎలాగో మాకు వీళ్ళు అలాగే. వీళ్ళిద్దరూ సాక్షాత్తు సీతారాములతో సమానం. మా ఊరింత అభివృద్ధి చెందడానికి, అందరూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం వీళ్లే. అలాంటి మా సర్పంచ్ గారిని, ఆయన భార్యని ఏమైనా అంటే మేము ఊరుకునేది లేదు. ఆయన కోసం మేమేం చేయడానికైనా సిద్ధం. చివరికి చావడానికైనా చంపడానికైనా వెనకాడం. మీరంతా వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని చస్తామంటున్నారు, కానీ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మీరు చచ్చిపోయినా పర్వాలేదు అని మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎంత చెప్పినా ఎన్ని నాటకాలు వేసినా మా ఊరు వాళ్ళు నమ్మరు. అసలు ఈ పానకంలో మేము విషం కలిపామని నువ్వెలా చెప్తున్నావు? నోరు ముయ్యండి. విషం కలిపామని మీ నోటితోనే నాకు చెప్పి ఇప్పుడు కలపలేదని చెప్తున్నారా? అవ్వా అవ్వా, చూసారా చూసారా, మేము పానకంలో విషం కలిపామంట. విషం కలిపిన విషయం మేము ఈవిడతో చెప్పామంట. ఏమైనా నమ్మేలా ఉందా? ఇదిగో ఆనంది, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. అబద్ధం కాదు, ఆనంది చెప్పేది పచ్చి నిజం. పోనీ నిజమే అనుకుందాం, ఆ నిజాన్ని నిరూపించండి. ఆ పానకం తాగి మేమే విషం కలిపామని రుజువు చేయమని చెప్పండి. రాగులు, తొందరపడకే. ఆ ఆనంది పానకం తాగితే మనం ఇరుక్కుంటామే. అదేం తాగదయ్యా, కడుపుతో ఉన్నది విషం ఎందుకు తాగుతుంది చెప్పు? నేనే తాగుతాను. ఆనంది, ఆనంది నీకేమైనా పిచ్చా? నిజం నిరూపించడం కోసం విషం తాగడం ఏంటి? అసలే నువ్వు ప్రెగ్నెంట్ ఆనంది, ఆ విషయం నీకు గుర్తుందా? అందరి ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. వాట్? అమ్మా ఆనంది, 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 no, ఆనంది, ఆగు. ఆనంది, 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 ఆగమ్మా. ఆనంది, no. ఆనంది, ఆనంది తాగొద్దు. ఆనంది please, ఆగు. వద్దు. ఆనంది ఆగమ్మా. ఆనంది, ఆనంది, ఆనంది ఆనంది, తాగకు. ఆనంది ఆగ, ఆనంది ఆనంది, వద్దు. ఆనంది, అరే, ఆనంది వద్దు, ఆనంది ఆనంది. వద్దు. ఆనంది.